స్టార్లు ఒక్కో సినిమాకి మినిమం 100 కోట్లు తీసుకుంటున్నారు. పెద్ద సినిమాలు టైం టేకింగ్ సినిమాలకైతే ఆ రెమ్యునరేషన్ డబుల్ ట్రిపుల్ కూడా అవుతుంది. మరి ఇన్ని కోట్లు తీసుకొని డబ్బంతా ఏం చేస్తున్నారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? అసలు మన స్టార్ హీరోలకి హీరోయిన్లకి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి? ఇందులో నంబర్ 1 ప్లేస్ ఎవరిది? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. లైమ్ లైట్ లో ఉన్న స్టార్ హీరో హీరోయిన్లు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒక్క సినిమాకి 400 కోట్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో వీళ్ల ఆస్తుల విలువ 1000 కోట్లకు చేరిపోయింది. అయితే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్, రజనీకాంత్, విజయ్ లాంటి వాళ్లు అసలు ఈ లిస్ట్ లో కూడా లేరు. నిజానికి ఇప్పటి వరకు మన హీరో హీరోయిన్లలో హైయెస్ట్ నెట్వర్త్ వాల్యూ ఉన్నది షారుఖ్ ఖాన్ కే. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ కా బాద్షా. ఈ స్టార్ హీరో ఒక్కో సినిమాకి 100 నుంచి 150 కోట్లు తీసుకుంటారు. షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ అక్షరాల 12,931 కోట్లు. 100 కోట్లు తీసుకుంటేనే షారుఖ్ ఖాన్ కి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వస్తాయి? షారుఖ్ ఖాన్ సంపాదన ఓన్లీ సినిమాల రెమ్యునరేషనే కాదు. రెడ్ చిల్లీస్ ప్రొడక్షన్ హౌస్, IPL టీమ్, రియల్ ఎస్టేట్స్ ఇలా రకరకాల ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి. అందుకే దాదాపు 13,000 కోట్లతో ఇండియన్ హీరో హీరోయిన్లలో దరిదాపుల్లో కూడా ఎవరూ రీచ్ కాలేని హైయెస్ట్ నెట్వర్త్ లో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నారు షారుఖ్ ఖాన్. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తను చేస్తున్న కింగ్ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. ఫస్ట్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్న షారుఖ్ కి దాదాపు 13,000 కోట్లుంటే సెకండ్ ప్లేస్ నుంచి బాలీవుడ్ స్టార్లు ఉన్నారేమో అనుకుంటారు. కానీ సెకండ్ హైయెస్ట్ నెట్వర్త్ తో నాగార్జున సౌత్ నుంచి ఉన్నారు. నాగార్జున దాదాపు 5,000 కోట్ల ఆస్తులతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. నాగార్జునకి 100 కోట్ల రెమ్యునరేషన్ లేదు. అయితే సౌత్ నుంచి ఫస్ట్ ప్లేస్, ఇండియా మొత్తం మీద సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. నాగార్జున ఎప్పటి నుంచో సినిమా ఫీల్డ్ లో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు ఎన్ గ్రిల్, ఎన్ ఏషియన్, ఎన్ విలేజ్ పేరుతో రెస్టారెంట్, నైట్ క్లబ్స్ ఇలా రకరకాల బిజినెస్ నడిపిస్తున్నారు నాగ్. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండియా మొత్తం మీద ఎక్కువ ఆస్తులున్న స్టార్స్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నది సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నా ఎక్కువగా చారిటీకి స్పెండ్ చేస్తారు కాబట్టి ఆయన నెట్వర్త్ 3,225 కోట్ల దగ్గరే ఉంది. అయితే సల్మాన్ తన ప్రొడక్షన్ హౌస్ లో కొత్త వాళ్లని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు చేయడం, బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ తో సక్సెస్ఫుల్ బిజినెస్ ఇలా సల్మాన్ ని టాప్ 3 ప్లేస్ లో నిలబెట్టింది.